నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి అంటే అవినీతి, అవినీతి అంటే జగన్మోహన్ రెడ్డి అన్న చందంగా తయారైన విషయం మనకి తెలిసిందే. ఇక ఆయన హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల ఉదంతం ఒకటి ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. ఆయన సొంత జిల్లా కేంద్రమైనటువంటి కడపలో విమానాశ్రయ అభివృద్ధి కోసం అప్పటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కోట్లు కొల్లగొట్టేశారు అన్న వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇది ఆడిటర్ జనరల్ తనిఖీల్లో బయటపడింది అంటున్నారు. మరి ఎంత మేర నిధులను కొల్లగొట్టడం జరిగింది, మరి సొంత జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటే ఇంకా రాష్ట్రం మొత్తం మీద ఆయన కొల్లగొట్టిన నిధులు ఎంత, ఎలాంటి విషయాలని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ శాఖని పట్టుకున్నా దేంట్లో అయినా, ఈవెన్ ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు, అంతర్జాతీయ స్థాయిలోకి కూడా వెళ్ళింది ఆయన అవినీతి. కానీ ఆయన సొంత నియోజకవర్గం కడపలోనే మరి కడప విమానాశ్రయానికి అని చెప్పి కొన్ని కోట్లు కొల్లగొట్టారు అంటున్నారు. సో మనం గతంలో కూడా మనం చూసాము, అక్కడ కాంట్రాక్ట్లకు ఆయన బిల్లులు ఇవ్వకపోవడం కావచ్చు, స్వయాన ఆయన భార్య వెళ్తే పట్టుకొని ఇలా మీ ఆయన ఫోటో ఎందుకు అని చెప్పి అడగడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. మరి సొంత ఆయన కేంద్రాన్ని, సొంత జిల్లా కేంద్రాన్ని పట్టించుకోకపోతే ఇంకా రాష్ట్రం మొత్తంలో మరి ఇంకెంత మేర అవినీతి జరిగి ఉంటుందంటారు? మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీకి తనామన్ అనే తరతమ భేదాలేం లేవు. మా జిల్లా, మా ప్రాంతం కాబట్టి ఇక్కడ నేను దోపిడీ చేయకూడదు, వేరే ప్రాంతాల మీద పడి దోచుకుందామనే తేడా ఏం లేదు. ఎక్కడ మార్గం ఉంటే అక్కడ దోచేశారు. ఇవాళ అదే కడప జిల్లాలో కడప విమానాశ్రయ మరమ్మతుల కోసం అని చెప్పని ఏపీఐఐసి ద్వారా 2200 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు. జనరల్గా ప్రభుత్వ పరంగా చెల్లింపులు జరిగే ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? ఏదైనా ఒక టెండర్ ఖరారు చేసి ఒక పని పూర్తి చేశారు అన్నప్పుడు రూట్ లెవెల్ నుంచి దానికి నిర్ధారణ రావాలి. ఇంజనీరింగ్ సిబ్బంది దాన్ని ధృవీకరిస్తూ ఎంత స్థాయిలో పనులు చేశారు అని ఆ పనిని క్వాంటిఫై చేసి ఎంబుక్ రికార్డ్ అంటారు, రికార్డ్ చేయటం. దాన్ని రికార్డు చేసిన తర్వాత ఆ రికార్డు చేసిన దాన్ని ముందు జిల్లా స్థాయి అధికారులు ధృవీకరించాలి. జిల్లా స్థాయిలో ధృవీకరించిన తర్వాత సచివాలయానికి రావాలి. సచివాలయంలో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత సెక్రటరీ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలి. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా ఆ ఆర్డర్లో ఈ అనుమతులన్నీ అన్ని స్థాయిల్లో పనులు పూర్తయిన పరిపాలనాపరమైన అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ అంటారు, అవన్నీ ఉన్నాయో లేవో నిర్ధారణ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయండి అని చెప్పని పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ ఇస్తారు. అంటే పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పనికి సంబంధించి చెల్లింపు చేయబోయే ముందు ఆ ప్రొసీడింగ్స్ ఓపెన్ చేయగానే వాళ్ళకి ఈ ఫైలు ఎంతమంది ఎన్ని సెక్షన్స్ చేతులు మారుతూ వచ్చింది, వాళ్ళందరి రిమార్క్స్ ఆ ప్రొసీడింగ్స్ మొత్తం అందులో రిఫ్లెక్ట్ అవుతాయి. అవి చూసుకున్న తర్వాత ఈ ఫైలు డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యింది, అన్ని స్థాయిల్లో అనుమతులు పొందింది అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాళ్ళు పేమెంట్ రిలీజ్ చేయాలి. అయితే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ లేవు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డరు మే 25, 2023 తారీఖు రోజు ఇచ్చారు. ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లో కూడా ఈ వెరిఫికేషన్స్ అన్నీ చేసుకున్నాక చెల్లింపులు చేయమని చెప్పని అందులో క్లాజ్ ఉంది. అయినా సరే ఏం వెరిఫై చేసుకోకుండానే 165 కోట్ల 72 లక్షల రూపాయలు చెల్లింపులు చేసేశారు. ఏపీఐసి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు ప్రభుత్వ ఖజానా నుంచి. మరి ఆ ఏపీఐసి అకౌంట్ నుంచి ఆ డబ్బు ఏమైంది, ఎవరికి చెల్లింది, ఎవరు దాన్ని ఏ అవసరాలకు వాడేసుకున్నారు, ఆ వివరాలు లేవు. అంటే ప్రభుత్వంలో కీలక విభాగాలు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండానే వందలాది కోట్ల రూపాయలు ఈ రకంగా మిస్మేనేజ్మెంట్ చేశారు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొత్త ఏం కాదు. ఇది మనం 2023లో మాట్లాడుకుంటున్నాం. ఆయన 2019లో పదవి బాధ్యతలు చేపడితే 2020 సంవత్సరంలోనే ఆయన పాలనా హయాంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. 48,000 కోట్లు ట్రెజరీ బిల్సే లేవు. మరి కేంద్ర ఆర్థిక శాఖకి వీళ్ళు ఏం వివరణ ఇచ్చారు, వాళ్ళు ఏం సంతృప్తి చెందారు, మరి ఆ తర్వాత 48,000 కోట్ల రూపాయల లావాదేవీలు ఏ రూపంలో ఎందుకు ఖర్చు పెట్టారనే వివరణ ఇప్పటిదాకా ప్రజలకు పారదర్శకత లేదు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఈ విధమైన మిస్మేనేజ్మెంట్ అనేది చాలా సందర్భాల్లో జరిగింది.
ఇప్పుడు మనకేమనిపిస్తుంటే 48,000 కోట్ల గురించి కబురు విన్న తర్వాత ఇదేముందిలే 165 కోట్లేగా అనిపిస్తుంది. నా జీవితంలో నేను ₹1 కోటి ఇప్పుడు దాకా చూడాల ఒకసారి. అట్లాంటిది 165,72 లక్షల రూపాయలు, చాలా పెద్ద అమౌంట్ అది. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ఏదో పీనట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. పంట అంతా ఎత్తేసుకున్నాక పరిగిలాగా కనిపిస్తాయి వాళ్ళకి. పంట వాళ్ళు దోచుకెళ్ళారు, ఇదే ఉందిలే పరిగే కదా అనిపిస్తుంది. కానీ ఆ పరిగే చాలా పెద్ద అమౌంట్. అంటే ఈ ప్రొసీజర్లు ఫాలో అవ్వకుండా ఇన్ని వందల కోట్ల చెల్లింపులు అంత యథాలాపంగా ఎలా చేసేస్తారు? ఎవరు ఆదేశాలతో చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగి అతని మెడకు చుట్టుకుంటుంది. ఆ పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఆ బిల్లు పాస్ చేసిన కన్సర్న్డ్ అధికారి ఎవరు ఉంటారో అతను అకౌంటబుల్ అవుతాడు. మరి అతను అంత తెగించి అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు? ఎందుకు తీసుకున్నాడు? ఎవరో ఆదేశిస్తేనే తీసుకుంటాడు. ఎవరు ఆదేశించారు? ఇవి లోతైన విచారం జరిగి తీరాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కడపకి సంబంధించింది కాబట్టి దోచుకోరు అనేది ఏమి వాళ్ళకి ఆ విచక్షణ లేదు. ఎందుకంటే మీరు గమనించుకుంటే ఇవాళ 165 కోట్లు ఇట్లా యథాలాపంగా వెళ్ళిపోయినాయి కదా. అదే కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మెయింటెనెన్స్ కోసం 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిన పర్యవసానం ఒక ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అంటే తన జిల్లా ప్రజల యోగక్షేమాల గురించి బాధ్యత ఉన్న, ఆ ప్రాజెక్టు భవిష్యత్తు పట్ల కన్సర్న్ ఉన్న దాన్ని కేటాయించాల్సింది 5 కోట్లే. 5 కోట్లు కేటాయించిన పర్యవసానం ఆ గేట్లు ఆపరేట్ అవ్వక సడన్గా ఫ్లడ్స్ వచ్చి ఆ ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 46 ప్రాణాలు పోయినాయి. 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. వేలాది ఎకరాలు ఇసుక మేటల్లో కప్పబడిపోయింది. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి కట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎస్టిమేట్ చేస్తేనే 986 కోట్లు. అంటే 5 కోట్ల రూపాయలు సాలువారీ మెయింటెనెన్స్కి ఇవ్వని పర్యవసానం ఇవాళ 46 ప్రాణాలే కాక ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్టు కట్టడానికి 1000 కోట్లు. ఇప్పుడు అక్కడ నష్టపోయిన బాధితులకి సహాయ పునరావాసాలకు ఎంత ఖర్చు అవుద్ది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కడప ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మన జిల్లా అనే అదనపు ప్రేమ ఆయనకేం లేదు. అదే కడప జిల్లాలో వాళ్ళ నాయన హయాంలో గాలి జనార్దన్ రెడ్డి తోటి బ్రాహ్మణి స్టీల్స్ అని పెట్టిస్తున్నాము అని చెప్పని దానికోసం క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. ఆ క్యాప్టివ్ మైన్స్ మొత్తాన్ని గాలి జనార్దన్ రెడ్డి శుభ్రంగా దోచేసుకొని అమ్మేసుకుంటుంటే ప్లాంటు లేదు, ఆ భూములు కాంపౌండ్ వాళ్ళు కూడా అట్లా పూర్తిగా ఆ భూములు తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు ఆయన. ఆ ప్లాంట్ అధిగతి లేదు, కానీ దాని పేరిట ఇచ్చిన మైన్స్ మొత్తం దోచేసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే అదే గాలి జనార్దన్ రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరింది. అది సిబిఐ నిర్ధారణ చేసింది. అంటే వాళ్ళకి అదే ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నట్టయితే ఆ కడప జిల్లాలో ఎన్ని వేల మందికి ఉపాధి దక్కుండేది, ఆ ప్రాంతం ముఖ చిత్రం మారి ఉండేదిగా. వాళ్ళు వాటికి ప్రయారిటీ ఇవ్వాలా, వాళ్ళ ప్రాధాన్యత అవి కావు. అలాగే సరస్వతి పవర్ కూడా సార్, అది కూడా పేపర్ల మీదే ఉంది కదా. అదే అంటున్నా, వాళ్ళ ప్రాధాన్యత అది కాదు. వాళ్ళ ప్రాధాన్యత అభివృద్ధి చేయాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి, ఇవి కాదు. మాకేంటి ఇన్కమింగ్ ఎంతసేపటికి ఆ దావాద్రిలో వాళ్ళ 165 కోట్లు అనేది వాళ్ళ దృష్టిలో చిన్న అమౌంట్. అది ₹1 అయినా సరే ప్రజాధనమే. ఈ సందర్భంలో ఖచ్చితంగా రోజుకొక కుంభకోణం బయటకు వస్తూ ఉంది, రోజుకొక ఉల్లంఘన బయటకు వస్తూ ఉంది, ప్రభుత్వ వ్యవస్థల అతిక్రమణలు బయటకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద లోతైన విచారం జరగాలి. ఈ కడప ఎయిర్పోర్ట్ ప్రాతిపదికగా జరిగిన ఈ 202 కోట్ల రూపాయల వర్క్లో మిగిలిన 37 కోట్ల రూపాయల వర్క్ సంగతి ఏమైందో తెలియలా. కానీ 165,72 లక్షల రూపాయలకు సంబంధించిన చెల్లింపుల్లోని అవకతవకలు చోటు చేసుకున్నాయి. అక్కడ నిజంగానే పనిచేస్తుంటే ఆ పని పరిపాలన అనుమతులు అన్నీ కనుక దానికి ఆమోదాలు ఉండున్నట్టయితే అవన్నీ ఫైల్లో ఉంటాయి. అవేం లేవు అని అంటే అక్కడ పనే పని జరగకుండానే వీళ్ళు చెల్లింపులు చేసేసారు. కాబట్టి ఇక్కడ మరి ఆ ఏపీఐసికి మొదట రోజా గారు చైర్మన్గా పనిచేశారు, మరి తర్వాత ఇంకెవరో చేశారు ఏపీఐసి చైర్మన్గా. వాళ్ళు బాధ్యులా? ఎవరు బాధ్యులు? ఎవరి హయాంలో ఈ రకమైన దోపిడీ జరిగింది? అసలు పని చేసి కొంతలో కొంత మింగారా? అసలు పనే చేయకుండా మొత్తానికి మింగేశారా? ఇవన్నీ లోతైన విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.